This conference will now be recorded. Hello and good morning. Let's start. So, మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ అండి పారామీటర్స్ డిస్కస్ చేయాలి. యాక్చువల్గా పారామీటర్స్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పి. సో దానికంటే ముందు మీకు ఫ్యాక్టర్ అని చెప్తాను అనమాట. ఫ్యాక్టర్ అంటే ఏంటి, మనం ఇది మీరు చూసినట్లయితే ఫ్యాక్ట్స్ అంటారండి యాక్చువల్గా. సో మనం ఆన్సిబుల్లో కూడా చేసాము. ఆన్సిబుల్లో మీరు సెటప్ రన్ చేసినప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అది పప్పెట్లో మనం ఫ్యాక్టర్ అంటాం. ఫ్యాక్టర్ చూస్తాం. ఫ్యాక్టర్లో సమ్ సబ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. సో ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకోవచ్చు అని చూస్తాం అనమాట. ఆ తర్వాత పప్పెట్ అప్లై కమాండ్ చూస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం పప్పెట్ నుంచి పుష్ చేయకుండా లోకల్ గా ఏమన్నా అప్లై చేసుకోవచ్చా పప్పెట్ మేనిఫెస్టో అని చెప్పి, అవి కూడా అప్లై చేసుకోవచ్చు అండి, యాడ్ హోక్ గా రన్ చేసుకోవడానికి కొన్నిసార్లు. సో తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు దాకా నోడ్ డెఫినేషన్స్ ఒకే దాంట్లో పెడతాం. ఒకే సర్వర్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒకే మెయిన్ మేనిఫెస్ట్ ఫైల్లో init.pp అని చెప్పి అన్ని దాంట్లో పెడుతున్నాం. సో దానిలో కాకుండా మల్టిపుల్ నోడ్ డెఫినేషన్ ఫైల్స్ పెట్టుకోవచ్చా, ఇవి చూస్తాం అనమాట. ఫైనల్ గా టైం దొరికితే పారామీటర్స్ చూద్దాం యాక్చువల్గా. ఓకే, సో ఎక్కడుంది మనం మన ల్యాబ్కి వెళ్దాం. సో నేను ఆల్రెడీ ల్యాబ్ సెట్ చేసి పెట్టేశానండి. సో ప్రతిరోజు ఎందుకు 10 minutes వేస్ట్ అని చెప్పి క్లాస్ స్టార్ట్ అయినాక అని చెప్పి ముందే నేను స్టార్ట్ చేసి పెట్టేస్తున్నాను. పనిలో పనిగా ఓకే, ఫస్ట్ లాగిన్ చేద్దాం. సో మీరు చూసారనుకోండి, ఏడబ్ల్యూఎస్లో నేనేం డిప్లాయ్ చేశాను అంటే T3 మీడియం డిప్లాయ్ చేశానండి. T3 మీడియం డిప్లాయ్ చేస్తే మీడియం అంటే మీకు 2 CPU 4 GB ర్యామ్ వస్తుంది అనమాట. అయితే మీరు చూసినట్లయితే నేను ఏం డిప్లాయ్ చేశాను, మీరు కిందకు వచ్చారనుకోండి, లైఫ్ సైకిల్ చూడండి, స్పాట్ అని ఉంది. నేను స్పాట్ రిక్వెస్ట్ డిప్లాయ్ చేశాను. సో మీ స్పాట్ రిక్వెస్ట్ డిప్లాయ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు లైక్ 70% సేవింగ్స్ వస్తాయి అనమాట మీ ల్యాబ్ రన్. ఎందుకంటే పప్పెట్ని మీరు T2 మైక్రోలో రన్ చేయలేరు. దానికి ఏంటంటే మీకు పప్పెట్ రన్ అవ్వడానికి బాగా మెమరీ కావాలన్నమాట. అందుకని T3 మీడియంలో రన్ చేయాలా. సో మీరు స్పాట్ ఒకటి డిప్లాయ్ చేసి దాని మీద చేయాల్సి వస్తుంది. సరే, సో లాగిన్ చేద్దాం. ఓకే, 2 తీసుకుంటాను. సో ఒకటి వచ్చి డాకర్ కమాండ్స్ రన్ చేయడానికి, ఒకటి వచ్చి మనకి పప్పెట్ కమాండ్స్ రన్ చేయడానికి. ఓకే రైట్, మనం ఎల్లో వచ్చి డాకర్ రన్ చేసుకుందాం. బ్లూ వచ్చి మనం డాకర్ exec -it puppet bash పప్పెట్ సర్వర్ లాగిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా, సో మీకు తెలుసు పప్పెట్ కి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తుంది. సో పప్పెట్ ఏజెంట్ ఉంది కదా, పప్పెట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే మీకు పప్పెట్ సర్వర్కి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. మరి మీకు పప్పెట్ క్లయింట్ ఎలా యాక్చువల్గా చేస్తుందంటే, మీకు పప్పెట్ ఇన్స్టాల్ అయిన క్లయింట్ అయినా కూడా ఇన్స్టాల్ అయినాక మీకు ఏమవుతుంది చూడండి, నేను బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి ఏం చేస్తాను, పప్పెట్ క్లయింట్ 1లోకి వెళ్తాను. క్లయింట్ 1కి వెళ్తాను. మీరు పప్పెట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు చూస్తే ls opt పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్ ఓకే బిన్ లోపలికి వెళ్ళారనుకోండి, మీకు వన్ ఆఫ్ ది ఏంటంటే ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఓకే, ఈ ఫ్యాక్టర్ ఓకే దాన్ని ఏమంటారు, FATR ఇంకోటి, అది కాదండి, FACTAR కాదు. సో మీరు ఇది కాదు, ఈ ఫ్యాక్టర్ కాదు, TOR కాదు, FACTER అనమాట. ఓకే, మీరు ఈ ఫ్యాక్టర్ టైప్ చేసినప్పుడు బేసిక్గా డిఫాల్ట్గా అయితే మీరు చూసినట్లయితే కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది అనమాట. ఎందుకంటే అది మీకు యూజర్ బిన్ లోకల్లో లేదు కాబట్టి ఏజెంట్ తను ఎగ్జిక్యూట్ చేస్తుంది, తనకు తెలుసు ఎక్కడ ఉందో. కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేసి నేనేం చేస్తానంటే ఫ్యాక్టర్ అని టైప్ చేశాను అనుకోండి. సో మీరు ఫ్యాక్టర్ అని టైప్ చేసినప్పుడు మీకు ఈ విధంగా మొత్తం ఆ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్యాక్టర్ మీకు చూపిస్తుంది అనమాట. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, ఏంటి పరిస్థితి, IP అడ్రస్లు అన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది, ఎవరికి షేర్ చేస్తుంది, తీసుకెళ్ళి మనకి
మన పపెట్ మాస్టర్ ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఏదైనా పపెట్ డీటెయిల్స్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ప్రతి 1 అవర్కి ఉంటుంది కదా. ఈ ఫ్యాక్ట్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఉంటుంది, దీని దగ్గర ఉంటుంది అనమాట, పపెట్ మాస్టర్ దగ్గర ఉంటుంది అనమాట, పపెట్ సర్వర్ దగ్గర ఉంటుంది. కాబట్టి దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దానికి ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే, సో మనం కూడా యాక్సెస్ చేయొచ్చండి యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను మీకు, ఫ్యాక్టర్ అని చెప్పి, లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇట్లా ఫ్యాక్టర్ డైరెక్ట్ గా రన్ అవ్వకుండా ఇంకోటి ఏమన్నా చేయొచ్చు అంటే, మీరు పప్పెట్ ఏజెంట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ పప్పెట్ అని టైప్ చేసి పప్పెట్ ఫ్యాక్ట్స్ షో అన్నారు అనుకోండి, ఇది కూడా సేమ్. కాకపోతే ఇదేం చేస్తుంది, ఇందాక మీరు ఫ్యాక్టర్ రన్ చేసినప్పుడు ఏమైందంటే మీరు మాన్యువల్ గా ఫ్యాక్టర్ రన్ చేశారు కాబట్టి మీకు చూపించింది అనమాట. అదే పప్పెట్ ఫ్యాక్ట్స్ షో అని రన్ చేశాను అనుకోండి, పప్పెట్ ఏజెంట్ ఫ్యాక్టర్ ని యూస్ చేసుకొని అది రన్ చేసి మొత్తం మీకు ఇట్లా వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని చాలా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు మీకు. నా ఉద్దేశం ఏంటంటే ఫ్యాక్టర్ ఓఎస్ ఫ్యామిలీ అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ఓఎస్ ఫ్యామిలీ అన్నారంటే మీరు చూసారు చూడండి, డెబియన్ అని వచ్చింది. సరే, ఫ్యాక్టర్ హోస్ట్ నేమ్ అని టైప్ చేద్దాం. ఫ్యాక్టర్ హోస్ట్ నేమ్ అని టైప్ చేసాను, పప్పెట్ క్లయింట్ 1 వచ్చింది చూడండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ అని చేస్తే మొత్తం ఏ విధంగా వస్తుంది చెక్ చేద్దాం. సో మీరు చూసారు అనుకోండి, ఫ్యాక్టర్లో నేనేమంటాను, సిస్టమ్ అప్ టైమ్ అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వస్తుంది. డాట్ అప్ టైమ్ అన్నాను అనుకోండి, చూడండి కేవలం అది మాత్రం కనిపిస్తుంది అనమాట. అంటే మీకు దీన్ని ఏమంటారు యాక్చువల్గా, మీకు లిస్ట్ అంటారండి. లిస్ట్ లోంచి ఏదైనా స్పెసిఫిక్ కావాలంటే మీకు మెయిన్ ఇచ్చి దాని పక్కన అప్ టైమ్ అని ఇవ్వచ్చు అనమాట. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం, నేను ఇక్కడికి వచ్చి ఫ్యాక్టర్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్ కావాలనుకోండి, నెట్వర్కింగ్ అన్నాను అనుకోండి. సో నాకేంది, నెట్వర్కింగ్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఇక్కడ. ఓకే, సో దాంట్లో మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ గా ఏదైనా ఐపీ అడ్రస్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ FQDN కావాలనుకోండి. సో ఇక్కడికి వచ్చి ఒక నిమిషం అండి. ఓకే, రైట్. సో మీకు నెట్వర్కింగ్ FQDN అని టైప్ చేశాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. అలా కాకుండా IP అని టైప్ చేస్తే ఐపీ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, మనం దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక, దాని పేరు ఏమంటారు, ఏదైనా వేరియబుల్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే, ఫ్యాక్టర్ నెట్వర్కింగ్ FQDN వచ్చింది. ఓకే, సో నేనేం చేయొచ్చు, మై FQDN ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏ విధంగా ఇవ్వచ్చు మనం, ఫ్యాక్టర్ అప్లై చేశారు అనుకోండి, ఎకో ఇట్లా ఇచ్చారనుకోండి, మీకు చూసారు ఇది వస్తుంది అనమాట. సో నేనేం చేయొచ్చు దీని మీద, సో నాకు కావాలనుకుంటే నేను ఏదైనా, అంటే దీన్ని ఒక వేరియబుల్ గా వచ్చేసింది కదా, దీన్ని ఏమన్నా మనం కమాండ్ గా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మీకు యూజ్ అవుతుంది. సో ఫ్యాక్టర్ అనేది ఏం చేస్తుంది, మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ తీసి మీకు ఇస్తుంది అనమాట, A to Z గా చేయొచ్చు. అయితే దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ పప్పెట్ అప్లై అని ఒకటి ఉండాలండి. అంటే ఏంటంటే, మీరు లోకల్ గా ఫర్ ఎగ్జాంపుల్ పప్పెట్ హెల్ప్ అని టైప్ చేశారు అనుకోండి, పప్పెట్లు మీకు మల్టిపుల్ ఉంటాయి, దీంట్లో అప్లై అని ఉంటుంది అనమాట. అప్లై మేనిఫెస్ట్ లోకల్లీ. మీరు కావాలనుకుంటే ప్రతి మేనిఫెస్టో అక్కడి నుంచి రావాల్సిన పని లేదనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మాస్టర్ నుంచే రావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేంది ఒక లోకల్ గా ఏదైనా రన్ చేయాలనుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా రన్ చేయాలనుకుంటున్నారు, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు తెలుసా, మీరు లోకల్ గా మీరు అంటే మీరు లోకల్ గా ఒక మేనిఫెస్టో రన్ చేయొచ్చు అనమాట యాక్చువల్ గా. సో ఎలాగా, సింపుల్ గా నానో test.pp అని ఇచ్చాను అనుకోండి. test.pp ఇచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటాను నేను, ఒక యూజర్ని చెక్ చేద్దాం, ఒక యూజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా ఇచ్చామనుకోండి, పప్పెట్ అప్లై test.pp అని అప్లై చేశారనుకోండి. అంటే బేసిక్గా ఏంటంటే, మీరు లోకల్గా ఏమైనా అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా బేసిక్గా అప్లై చేయొచ్చు అనమాట. అంటే కేవలం ఆ మిషన్కి అప్లై చేయాలనుకుంటే చూస్తే మీరు
ప్రొడ్యూసర్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకే, సో క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటే యాక్చువల్గా ఎప్పుడు చేయమండి ఇది, బట్ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక సర్వర్లో మనం ఏదైనా అప్లై చేయాలనుకుంటే పప్పెట్ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో నానో ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను. సో తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోకుండా మీకు యూజ్ అవుతుంది అనమాట. అదే ఏబి అని ఇచ్చాను, యాబ్సెంట్ ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఫ్యాక్టర్ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉండాలండి. లెట్ మీ పేస్ట్ ఇట్. నేను ఏం చేస్తానంటే దీన్ని మనం ఓకే, నేను ఇక్కడి నుంచి యాక్సెస్ చేసి మన దాంట్లో పెడతానండి. మనం వాడుతున్నాం కదా, సో మన ఇదేంది నోట్స్ ఉంది కదా, దాంట్లో పేస్ట్ చేసి అక్కడ ఇస్తాను, చూద్దాం. ఓపెన్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏదైనా ఓఎస్ ఫ్యామిలీ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే మీకు ఇఫ్ లూపులు, ఇఫ్ ఫర్ స్టేట్మెంట్లు చూపిద్దాం అనుకుంటున్నాను దీంట్లో. సో దానికి ముందు అది ఎలా పనిచేస్తాం మీకు తెలియాలి కాబట్టి హోల్డ్ ఆన్. సో మనం ఏం చేద్దాం అంటే ఒక పప్పెట్ అప్లైతో మనం ఏమైనా రన్ చేయొచ్చా చెక్ చేద్దాం. యాక్చువల్గా కిందకి రండి, నేను లాస్ట్లో అప్డేట్ చేశాను. కమాన్, ఓకే. సో మీరు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూస్తే పప్పెట్ కండిషన్ అండ్ లూప్స్ అనమాట, దీనికి వెళ్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, క్యాట్ టెంప్లో ఓఎస్ టైప్లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం యాక్చువల్గా మన టెస్ట్ దాకా. అయితే ఇక్కడ ఇఫ్ చూడండి, ఇఫ్ కండిషన్స్ చూడండి మనం ఎలా అప్లై చేయొచ్చు. ఇఫ్ $OS family ఈజ్ ఈక్వల్ టు రెడ్ హ్యాట్ అనమాట. ఒకవేళ రెడ్ హ్యాట్ అయితే మెసేజ్ వచ్చి దిస్ ఫ్యామిలీ ఓఎస్ ఇస్ సో అండ్ సో. ఓకే, ఎల్స్ మెసేజ్ వచ్చి అనమాట. దాన్ని ఏం చేస్తాం మనం, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసి టెంప్లో ఈ విధంగా క్రియేట్ చేయాలన్నమాట. సో ఓన్లీ ఇఫ్ ఎల్స్ ఏనా అంటే ఎల్స్ ఇఫ్ కూడా వాడుకోవచ్చు అండి. నా ఉద్దేశం ఏంటంటే ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఇది ఎక్కడన్నా వాడుకోవచ్చు అండి, మీరు మేనిఫెస్టోలో కానీ ఎక్కడన్నా వాడుకోవచ్చు. సో మీకు ఫస్ట్ లోకల్గా చేద్దాము, తర్వాత మీకు కుదిరితే. సో చూడండి ఇప్పుడు ఇఫ్ ఫ్యాక్ట్స్ ఇట్లా ఇచ్చాడు అనమాట. ఫ్యాక్ట్స్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం చేసామని ఇక్కడ మనం ఇంకో విధంగా వాడాం, ఇఫ్ ఓఎస్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు రెడ్ హ్యాట్, ఇలా కూడా వాడచ్చు అనమాట. లేదైతే నేను చేస్తాడు ఫ్యాక్ట్స్ ఈజ్ వర్చువల్ అనమాట. ఓకే, సో $ఫ్యాక్ట్స్ అంటే అర్థం ఏంటంటే అది మీరు ఇక్కడ చూసారనుకోండి, మనం ఈ $OS ఫ్యామిలీ అది పోయి ఫ్యాక్ట్స్ లోంచి తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా తీసుకొని సో మనకి రైట్ చేయాలి యాక్చువల్గా. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఎల్సిఫ్ పెట్టాలని చూస్తున్నాను. ఎల్సిఫ్ ఉంది కదా, ELSIF, కిందకి రండి. ఇలా ఇచ్చుకొని సో నేనేమంటాను, ఓకే ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడ లోపలికి వచ్చి నేను ఓకే, సో నానో అని చెప్పి ఏదో ఒక OS type.pb పప్పెట్ పాలసీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఎక్కడికి వచ్చి ఏమంటాను, ఎక్కడి నుంచి మొత్తం కాపీ చేస్తాను, ఎక్కడ దాకా ఇక్కడ దాకా, ఇంత పెద్ద అవసరం లేదు. అలాగే ఓకే,
సో ఇలా కాపీ చేద్దాం, ఇలా కాపీ చేసి ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పప్పెట్ అప్లై ఓఎస్ టైప్ పీపీ అని టైప్ చేస్తే ఏమవుద్దో చెక్ చేద్దాం యాక్చువల్గా. సో మీకు ఏంది రన్ అవ్వాలన్నమాట, రన్ చేసి చెక్ చేసుకునేది ఏమంటుంది. సో మనకి రన్ అయింది కంపైల్ క్యాట్లాగ్ అంతా చెప్పి మనం ఇదిగోండి ఈ ఫైల్, సో మెసేజ్ ఒకటి క్రియేట్ చేసా అని చెప్తుంది. సో ఎల్ఎల్ అని టైప్ చేసి మీకు మెషిన్ టైప్ వచ్చిందనమాట. సో ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ద మెషిన్ ఓఎస్ టైప్ ఈస్ డెబియన్. ఓకే. సో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో ఏం జరిగిందంటే ఈ ఓఎస్ టైప్ తీసుకునేది మీకు ఏదో చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ఆ పర్టికులర్ రన్ అయింది అనమాట. వచ్చిన అవుట్పుట్ వచ్చి మెసేజ్ కి అసైన్ అయింది, అది వచ్చి ఫైల్ ఒక కింద వచ్చి ఫైల్ మిషన్ క్రియేట్ అయింది, అది వచ్చి ఫైల్ అనమాట. కంటెంట్ వచ్చి ఆ మెసేజ్ దాంట్లో ఇచ్చాను యాక్చువల్గా. సో కాబట్టి ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ ఓఎస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా త్రూ ఫ్యాక్ట్సే వచ్చిందండి. ఓకే, ఫ్యాక్ట్స్ తెచ్చుకొని అక్కడి నుంచి చూసుకుందనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీకు అంటే ఇక్కడే ఇవ్వాలని లేదండి, ఇక్కడే ఇవ్వాల్సిన పని లేదు. మీరేం కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం ఎన్వైరన్మెంట్ లో ఏవి లైనెక్స్ మెషిన్స్ ఉన్నాయి, ఏది దాన్ని ఏమంటారు, ఏది ఉబుంటు మెషిన్స్ ఉన్నాయి, ఏవి డెబియన్ మెషిన్స్ ఉన్నాయి, సూజీ లైనెక్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఒక క్లాసే క్రియేట్ చేసి దాంట్లో అప్లై చేయొచ్చు అనమాట. అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా రాయొచ్చు, మీకు ఆటోమేటిక్ గా అదేం చేస్తుందంటే మనకి చెక్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఏంది పరిస్థితి అని చెప్పి. సో అది ఎలా రాయాలనేది మీరే ట్రై చేయండి, ట్రై చేసి మీకు అర్థమవుతుంది. సో రాశారనుకోండి మీకు మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏ మెషిన్స్ వచ్చి మనకి ఉబుంటు లైనెక్స్ లో ఉన్నాయి, లైక్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో, ఏ వచ్చి రెడ్ హ్యాట్ లైనెక్స్ ఉన్నాయి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫ్యాక్ట్స్ అనేది మీకు, ఈ ఫ్యాక్టర్ అనేది మీకు చాలా హ్యాండీ టూల్ అండి. ఒకవేళ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా దీంట్లోనే కాదు, మీరు గ్రెప్ చేసి ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలన్నా కూడా తీయచ్చు. ఈవెన్ ఇంకా కావాలనుకుంటే ఐ థింక్ మీరు ఫ్యాక్ట్స్ వచ్చి ఇక్కడికి వచ్చి రన్ చేయాల్సిన పని లేదండి. మీరు కావాలనుకుంటే నేనేమంటానంటే పప్పెట్ మాస్టర్కి వెళ్ళిపోతాను, ఇక్కడికి వచ్చి పప్పెట్ ఫ్యాక్ట్స్ పప్పెట్ క్లయింట్ 2 అన్నాను అనుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, పైకి వెళ్తే రెండు వస్తుంది మీకు, పప్పెట్ 2 రెండు రావాలా. ఒకసారి పైకి వెళ్దాం. ఓకే, సో పప్పెట్ ఫ్యాక్ట్స్ 2 అని వస్తే మీరు చూసినట్లయితే అది ఏం చేస్తుంది, మీకు నేమ్ వచ్చి పప్పెట్ క్లయింట్ 2 అని తీసుకుంటుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది అనమాట ఏంటి సంగతి అని చెప్పి. సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి పప్పెట్ క్లయింట్ డాట్ నెట్వర్కింగ్ అని ఇస్తే చూద్దాం ఏమవుతుందో. లేదండి, సో మనం దాంట్లో నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ మొత్తం మనం ఏంటి అంటే మీరు దీంట్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే తీసుకోవచ్చు అండి. పప్పెట్ ఏదన్నా ఒక స్పెసిఫిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ రావాలా, బట్ ఎందుకు రావట్లేదు, మనం దాన్ని ఒకదానికి అసైన్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో డొమైన్ ఓకే, సో దేని కింద ఇది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దేని కింద ఉంది పప్పెట్ నెట్వర్కింగ్, ఇట్లా కాదు యాక్చువల్, పప్పెట్ 2 client2.ec2.internal ఇలా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏంటంటే మీకు సబ్గా లోపలికి వచ్చి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు మీకు చూపించినట్లు networking.fqd అనే విధంగా తీసుకొని దాన్ని మళ్ళీ వేరియబుల్కి అసైన్ చేసుకొని మీకు కావాల్సిన స్క్రిప్ట్స్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అవుతుంది మీకు, షెల్ స్క్రిప్టింగ్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు పప్పెట్ నేను చేయదలుచుకోలేదు, నేను ఒక షెల్ స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను, సో ఇన్ఫర్మేషన్ అంతా పప్పెట్ నుంచి తీసుకొని మీరు షెల్ స్క్రిప్ట్ రాయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఫ్యాక్టర్ యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్ట్స్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ లోకల్ గా పప్లెట్ అప్లై చేసి లోకల్ గా మేనిఫెస్టో అప్లై చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, క్లియరా? ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు పారామీటర్స్ లో చూద్దామండి. సో ఈ పారామీటర్స్ ఏంటి యాక్చువల్గా అంటే మనకి ఇప్పుడు దాకా మనం యూజర్స్ క్రియేట్ చేసాం, ఫైల్స్ క్రియేట్ చేసాం, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో అయితే ప్రతిసారి మీరు ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసాం, నేను క్లాస్ డెవ్ యూజర్స్ అని చెప్పి ఇలా క్రియేట్ చేసాం అనమాట. ఓకే, సో ఓకే, దానికంటే ముందు మీకు ఈ మల్టిపుల్ నోట్ డెఫినేషన్ ఫైల్స్ చెప్పాలండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని తర్వాత పారామీటర్స్ వెళ్దాం. సో
ఈ మల్టిపుల్ నోడ్ డెఫినిషన్స్ ఫైల్స్ అంటే ఏంటంటే ఇంతకు ముందు ఏం చేసాం మనం పప్పెట్లోకి మనం సిడి ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ లో మీరు చూస్తే మేనిఫెస్ట్, మెయిన్ మేనిఫెస్ట్ ఎక్కడ ఉంటుంది, సిడి మేనిఫెస్ట్ లోపలికి వెళ్తాము. ఇక్కడ మనం ఏం చేసాము, సైట్ డాట్ పీపీ అని ఇనిట్ డాట్ పీపీ అని పెట్టాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సో నానో ఇనిట్ డాట్ పీపీ అని పెట్టాం. పెట్టి మనం ఏం చేసాము, సో నోడ్ డిఫాల్ట్ అని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చి నేనేమంటాను నోటిఫై అంటాను, నోటిఫై అని చెప్పి నోడ్ డిఫాల్ట్ కాన్ఫిగ్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చి వదిలేసి ఓకే. సో డాకర్ ఇక్కడికి వెళ్ళి నేను మొత్తం మీద డాకర్ ఏజెంట్ రన్ చేయాలి. సో మీకు తెలుసు ఎలా రన్ చేయాలో. నేను మనకున్న ఇది మనం రన్ చేసామంటే బేసిక్గా ఆబ్వియస్గా డిఫాల్ట్ నోడ్ కాన్ఫిగరేషన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి మనకి ఏంటంటే చూడండి నోడ్ డిఫాల్ట్ కాన్ఫిగ్ అని వస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఫైన్. సో అయితే మనం ఏం చేసాము, నిన్న సపరేట్గా కాన్ఫిగ్ ఫైల్స్ ఇచ్చుకున్నాం. ఎలా ఇచ్చుకున్నాం, ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి నోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి పప్పెట్ క్లయింట్ 1 ఆ తర్వాత కాన్ఫిగ్ ఇక్కడ ఇచ్చాము. తర్వాత నోడ్ పప్పెట్ క్లయింట్ 2 అని చెప్పి ఓకే ఇలా ఇచ్చాము. ఇలా ఇచ్చుకుంటూ పోయాం అనమాట. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది మీకు ఒకే దాంట్లో అన్ని పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారంటే ఇలా నాకు వర్కౌట్ కాదు. బేసిక్గా నాకేంటంటే ప్రాజెక్ట్ వైజ్గా పెట్టుకోవచ్చా నోడ్ డెఫినిషన్స్ అంటే పెట్టుకోవచ్చు అండి. దానికి ఏం చేస్తానంటే నేను ఈ రెండు తీసేస్తాను. నోడ్ డిఫాల్ట్ నోడ్ ఇక్కడ ఇది వదిలేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అంటాను. ఓకే, ప్రాజెక్ట్ 1లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే దానికంటే ముందు పప్పెట్ సర్వర్ సిఏ లిస్ట్ హైఫన్ ఆల్ అంటే ఇలా వస్తుంది కదా. లెట్స్ డూ వన్ థింగ్. ఈ లైన్ వస్తే చాలు. ఎనీవే, సో నాకేం కావాలి, నేను ఇవన్నీ కాపీ చేస్తానండి. క్లయింట్ 2 వేది ఎందుకు ఇది పప్పెట్ క్లయింట్ 1 వచ్చి రావట్లేదు EC2 డాట్ ఇంటర్నల్ అని. ఎనీవే 3 తర్వాత వచ్చి 4 5 6 ఇలా అనుకోండి. ఓకే రైట్. సో నేనేం చేస్తాను, ప్రాజెక్ట్ 1లో ఉన్నాను కదా. సో నేనేమంటాను నానో క్లయింట్ 1.vp అంటాను. ఇక్కడికి వచ్చి నోడ్ అని చెప్పి నేనేం చేస్తాను క్లయింట్ 1 notify reach node 1 def అంటాను. ఇంకేమి ఇవ్వనండి అంతే. ఓకేనా, సో ఇలా ఇచ్చాం అనమాట. సో అంటే ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఇది ఇచ్చుకుంటూ పోతాను నేను. నా ఉద్దేశం ఏంటంటే సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏమంటాను క్లయింట్ 2 అని ఇచ్చాను అనుకోండి. సో మనం ఏం చేద్దాం క్లయింట్ 2. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను నోడ్ 2.def అని ఇస్తాను. క్లయింట్ 3 అని వచ్చి ఇక్కడ 3
ఇక్కడ 3. ఓకే, సో ప్రాజెక్ట్ 1 ఇంతటితో అయిపోయింది. బ్యాక్ వస్తాను, సిడి ప్రాజెక్ట్ 2 లోపలికి వెళ్తాను, వెళ్ళి నానో client 4.pp అంటాను అని cp ఫైవ్కి వెళ్ళి ఇదండి ఎడిట్ చేస్తాను. కాబట్టి అంటే నేను ఏం ట్రై చేస్తున్నాను, ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దాని లోపల ఏం చేస్తాను, ఒక్కొక్క నోడ్కి ఒక నోడ్ డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మంచి పద్ధత అంటే కంప్లీట్గా డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు ఎక్కువగా అప్డేట్స్ లేవు అనుకోండి, అటువంటప్పుడు ఏంది, ఒకటి క్రియేట్ చేసి ఒక క్లయింట్స్ అని క్రియేట్ చేసి దాంట్లో వచ్చి 3 పెట్టేయచ్చు అనమాట. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఒక్కొక్క క్లయింట్ లో ఒక్కొక్క, ఇప్పుడు క్లయింట్ 4 లో ఉంది అనుకోండి, క్లయింట్ 4 లో యూజర్ 4 క్రియేట్ చేయాలా, క్లయింట్ 5 లో యూజర్ 5 క్రియేట్ చేయాలా, క్లయింట్ 6 లో యూజర్ 6 క్రియేట్ చేయాలా, ఇలా క్రియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు మూడు ఒకే దాంట్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇక్కడ వచ్చి కామా ఇచ్చి పక్క క్లయింట్ 5, 6 ఇచ్చారనుకోండి, ఆబ్వియస్ గా ఏముందంటే మూడిట్లో కూడా అన్ని క్రియేట్ అవుతాయి అనమాట. అలా కాకుండా నాకు ఇండివిజువల్ గా ఉండాలి, దేని కాన్ఫిగరేషన్ దానికి సపరేట్ గా ఇచ్చుకోవాలి నేను, మీరు అనుకున్నారు అనుకోండి, ఇలా సపరేట్ గా నోట్ ఫైల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏది బెస్ట్ అంటే డిపెండ్స్ అపాన్ మీరు ఎంత బాగా వాడుతున్నారు అని చెప్పండి. సో కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, అది చెడ్డ పద్ధతి కాదు, ఏం లేదనమాట. కొందరు ఏం చేస్తారు, ప్రాడ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాని లోపల ఓ ఫైల్ పెట్టుకొని యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే డిపెండ్స్, లేదా ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క పప్పెట్ క్లయింట్ కి ఏజెంట్ కి ఒక్కొక్క నోడ్ ఫైల్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. సరే, ఇది పని చేస్తుందా లేదా అని తర్వాత చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఈసారి మనకి ఏం కావాలంటే ఒక్కొక్కటి నోడ్ 1 డెఫ్, నోడ్ 2 డెఫ్, నోడ్ 3 డెఫ్ అలా చూపించాలి మనకి. చూద్దాం వస్తుందా, ఎర్రర్స్ ఏమైనా వస్తాయా. మీరు చూసాను చూడండి, రీచ్ నోడ్ 1 డెఫినేషన్ చూడండి, పపెట్ క్లయింట్ 1 వచ్చి నోడ్, ఏది కూడా డిఫాల్ట్ డెఫినేషన్ పోదు చూడండి, ఇది వచ్చి నోడ్ 2 రావాలా చూడండి, పపెట్ క్లయింట్ 2 వచ్చి రీచ్ నోడ్ 2 డెఫ్. అలాగే 3, 4, 5, 6 వచ్చి మీకు ఎక్కడ పోతుంది, 4, 5, 6 అంటే మనకి ఇంకో ఫోల్డర్ అనమాట, దానికి రీచ్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, నాకు ఏదైనా ఒక సర్వర్కి మాత్రమే నేనేమైనా చేంజెస్ చేయాలనుకుంటే నేనేం చేయొచ్చు, ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలికి పోయి ఆ క్లయింట్ ఓపెన్ చేసి నాకు కావాల్సింది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, నాకు ఈజీగా పని అయిపోతుంది. ఓకేనండి. సో ఇట్లా ఈ విధంగా మీరు ఇండివిజువల్ నోట్ డెఫినేషన్స్ పెట్టుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్? ఏం ప్రసాద్ లేడా క్లాస్ లో? నేను లేట్కి వచ్చాను సార్. ఓకే ఓకే, క్లియర్ అండి అందరికి? చలో, సో ఇదండి నోట్ డెఫినేషన్, సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఒక దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పనిచేసేటప్పుడు. ప్రాజెక్ట్ 1లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నాకు అపాచీ ఇన్స్టాల్ చేయాలా, ప్రాజెక్ట్ 2లో వచ్చి నేను ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో మీరు ఏం చేస్తారు, అన్ని ఒకే నోట్ డెఫినేషన్లో పెట్టుకున్నారు అనుకోండి, క్లయింట్స్ అని పెట్టి అన్ని దాని కింద పెట్టారు అనుకోండి, సో ఏమవుతుంది, మీరు ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తే 1, 2, 3 ఫస్ట్ ప్రాజెక్ట్లో కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. అలా కాకుండా దేనికి అది సపరేట్ ప్రాజెక్ట్స్లో సపరేట్ ఫోల్డర్స్ పెట్టుకోవచ్చు. ఆ ఫోల్డర్ లోపల మీకు కావాలంటే ఎక్స్ట్రా ఫోల్డర్స్ కూడా పెట్టుకోవచ్చు, టెస్ట్ డెవ్ అని పెట్టుకొని మీకు కావాల్సిన దానికి అనుగుణంగా మీరు స్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి పారామీటర్స్ అండి. ఓకే, సో ఈ పారామీటర్స్ అంటే ఏంటంటే, మనకి ఇంతకు ముందు నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, యూజర్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు క్లాస్ ప్రాడ్ యూజర్స్ అని ఉంది. సో నేనేం చేస్తానంటే, లెట్ మీ ఒక మాడ్యూల్ క్రియేట్ చేద్దాము. దానికి ఏంటంటే ఆబ్వియస్ గా నాకు ఓకే, ఇక్కడికి వచ్చి యాప్ట్ అప్డేట్ అని పీడికే, నేను పీడికే ఇన్స్టాల్ చేయడం మర్చిపోయానండి, పీడికే ఇన్స్టాల్ చేద్దాం. ఒక నిమిషం అండి, లెట్ మీ గెట్ సమ్ వాటర్, హోల్డ్ ఆన్.
సో మనకి పీడీకే ఇన్స్టాల్ అయిపోయింది. ఒక మాడ్యూల్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. యా నేనేమంటానంటే సిడి డాట్ సిడి మాడ్యూల్కి వచ్చి ఓకే పీడీకే న్యూ మాడ్యూల్ యూజర్స్ అంటాను. ఓకే స్కిప్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఓకే సిడి యూజర్స్కి వెళ్తే మీకు ఆల్రెడీ దాని లోపల మేనిఫెస్ట్లు ఉంటాయి. సిడి మేనిఫెస్ట్లోకి వెళ్తాను. ఓకే ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2 క్రియేట్ చేస్తానండి. ఓకే సో దానికి ఏంటంటే క్లాసెస్ క్రియేట్ చేయాలన్నమాట. సో నేనేమో 2 క్లాసులు క్రియేట్ చేస్తాను, users1 users2 అని. ఓకే పీడీకే న్యూ క్లాస్ ఓకే సో ఫస్ట్ ఏంటంటే నేను user1 పీపీకి వెళ్తాను అనమాట. ఇక్కడికి ఏంది మనం టెస్ట్ యూజర్ 1 and 2 ఇక్కడ క్రియేట్ చేద్దాం, users2లో 3 and 4 అక్కడ క్రియేట్ చేద్దాం. అది ప్లాన్ యాక్చువల్గా. ప్రాడ్ user1 ఇక్కడ ఉంది కదా. ఓకే అది అక్కడ వచ్చి డెవ్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. సరే సో నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసి ఇదంతా ఇక్కడ దాకా కాపీ చేస్తాను. కాపీ చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇద్దాం. క్యాట్ users1 పీపీకి వెళ్తే మీరు చూసినట్లయితే ఓకే సో కొంచెం అరేంజ్ చేద్దాం. నానో users1 డాట్ పీపీ రైట్. ఓకే సో నేనేం చేస్తానంటే ఒక పని చేస్తాను, users2 తీసేసి సిపి users1 users2 అంటాను. నానో users2 డాట్ పీపీ అంటాను. పీపీ అంటే మీకు అన్ని చోట్ల యాక్చువల్ ఇక్కడ వచ్చి ఏం చేస్తాం, ప్రాడ్ యూజర్ 3 and 4 అని ఇద్దాం. బట్ ఇక్కడ చూసి ఇది వచ్చి users2 అని ఇవ్వాలండి. ఇక్కడికి వచ్చి ప్రాడ్ యూజర్ 3, హోమ్ వచ్చి ప్రాడ్ యూజర్స్ 3, బట్ పైన ఆబ్సెంట్ అని చూడండి, అది కూడా మారుద్దాం. 4 ఓకే రైట్. సో ఇంకోటి ఏంటంటే కంట్రోల్ ఇచ్చి ఆబ్సెంట్ సెలెక్ట్ చేసి అని రీప్లేస్ చేస్తాం. అలాగే users1లో కూడా మనం ఆబ్సెంట్ని సో కంట్రోల్ / కొట్టి ఏబిని పిఆర్ఈగా మారిస్తే అనేవి ప్రెసెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ ఏం చేయాలి, మనం వచ్చి నానో నేనేమంటాను మెయిన్ మేనిఫెస్టో యాడ్ చేయాలన్నమాట. సో నా ఉద్దేశం ఏంటంటే నానో మేనిఫెస్ట్ ప్రాజెక్ట్ 1 దాంట్లో క్లయింట్ 1 ఓపెన్ చేసి పీపీని ఓపెన్ చేసి నేనే క్లయింట్ 1లో యాజ్ వెల్ యాజ్ 1 2 3 క్లయింట్ 4లో యాడ్ చేస్తానండి. అంటే రెండింటికి వర్క్ ఉందో లేదో తెలియాలి కదా నాకు, అందుకని అనమాట. సో కాబట్టి మనం ఈ మాడ్యూల్ పేరు ఏంటండి, మాడ్యూల్ పేరు వచ్చి ఇది ఇంక్లూడ్ users1 and 2. ఓకే ఫైన్. మార్చాం కదా. ఓకే సో ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఇంక్లూడ్ ఇలా ఇవ్వాలన్నమాట. users2 ఇలా ఇద్దాం. ఓకే సేమ్ థింగ్ నేను ఏం చేస్తాను, కాపీ చేస్తాను. కాపీ చేసి మనం ప్రాజెక్ట్ 2లో కూడా ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. అంటే నా ఉద్దేశం ప్రాజెక్ట్ 2లో క్లయింట్ 4లో ఓపెన్ చేసి ఇక్కడ ఇద్దాం. ఓకే సరే యాజ్ యూజువల్ బ్యాక్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి సో నేనేమంటాను, మనం రన్ చేద్దాం. నేను మొత్తం ఇంకోసారి రన్ చేసినప్పుడు ఓన్లీ 1 and 4 మీద ఎగ్జిక్యూట్ కావాలండి.
2-3 మీద 5-6 మీద ఎగ్జిక్యూట్ కాకూడదు. సో చెక్ చేద్దాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం రిజాల్వ్ చేద్దాం. ఓకే, మీరు చూసినట్లయితే పప్పెట్ క్లయింట్ 1లో ప్రాడ్ యూజర్ 1 2 3 4 క్రియేట్ అయిపోయింది. ఆబ్వియస్గా 2 and 3లో క్రియేట్ కాదు మీకు, ఎందుకంటే మనం దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. 4 and 5లో కాదు, మళ్ళీ సారీ 5 and 6లో కాదు. మీరు చూసినట్లయితే చూడండి, పప్పెట్ నోట్ 2లో కాదు, 3లో కూడా కాదనమాట, 4లో అవ్వాలి మళ్ళీ. సరే, మీరు అడగాల్సి దీంట్లో గొప్ప ఏముంది, మనం ఆల్రెడీ చేసాం కదా అంటే కరెక్టే, మనం ఆల్రెడీ చేసాం. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకోండి, క్రియేట్ చేయడం ఈజీ అయిపోయింది చూసారా, పప్పెట్ క్లయింట్ 4 కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డిలీట్ చేయాలి దీన్ని. సో డిలీట్ చేయాలంటే నేనేం చేయాలి, మళ్ళీ నేను ఏది క్లయింట్ 4కి వెళ్ళాలి. క్లయింట్ 4కి వెళ్ళి అంటే అన్నిటో డిలీట్ చేయాలనుకోండి, ఒక్కో దానికి పోయి సపరేట్ గా చేయాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటి, ఫస్ట్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ క్లయింట్ 1కి రావాలి. సో సారీ అన్నిటో డిలీట్ చేయాలనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలి, మాడ్యూల్స్కి వెళ్ళాలి, అవునా. ఇక్కడికి వెళ్ళి నేను యూజర్స్ 1కి వెళ్ళి ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇలాగ వచ్చి ప్రెసెంట్ కాస్త పిఆర్ఈ, ఓకే, రీప్లేస్ విత్ ఏబి, ఓకే, ఇది అయిపోయింది అనమాట. ఓకే, అలాగే యూజర్స్ 2, సో పిఆర్ఈ విత్ ఏబి ఆల్, ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ నేను వచ్చి ఇక్కడ రన్ చేశాను అనుకోండి, ఆబ్వియస్గా మీకు రన్ అయిపోతుంది. కానీ నాకు ఇలా చేయడం ఇష్టం లేదు. ఇలా 4 చోట్ల, ఓకే 4 చోట్ల 2 ఫైల్స్ చేంజ్ చేశా, 20 ఫైల్స్ ఉంటే చేంజ్ చేయాల్సిన ఇబ్బంది కదా. ఇటువంటి టైంలో నేనేం చేయొచ్చు అంటే, మీకు ఈవెన్ పాస్వర్డ్ కూడా మనకు కావాలనుకుంటే వేరియబుల్స్గా ఇచ్చుకోవచ్చు, అది పారామీటర్స్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి ఎలా చేయొచ్చు అంటే మనం బేసిక్గా లెట్ మీ గో, నేనేం చేస్తానంటే మనం అయిపోయిందా, ఓకే సరే, నేను users.1 లోపలికి వెళ్ళి నేనేం చేయొచ్చు అంటే, మీకు ఇక్కడ 2 చోట్ల చేంజ్ చేయాల్సిన పని లేకుండా నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక బ్రాకెట్ ఇచ్చి, ఓకే, ఈ బ్రాకెట్ లోపల నేను కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. నా ఉద్దేశం ఏంటంటే, నేనేం చేయొచ్చు అంటే $ensure ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అంటాను. ఓకే, $ensure ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అంటాను. అప్పుడు ఏమవుతుందంటే, ఈ మల్టిపుల్ దగ్గర చేంజ్ చేయాల్సిన పని లేదు నేను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, సింపుల్గా ensure ఈజ్ ఈక్వల్ టు $ensure అంటాను. ఇక్కడ ఒక ensure ఇవ్వండి, కిందకు వచ్చి $ensure అని ఇవ్వండి. ఓకే రైట్, సో మీరు చూసినట్లయితే ఎక్కడ చేశాను, ఓన్లీ పైన ఎన్ష్యూర్ ఒకటి ఇచ్చాను అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ ఎక్స్ బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి రన్ చేశాను అనుకోండి. ఈసారి ఏం చేస్తానంటే, ఓన్లీ ఎక్కడ యూజర్స్ 1లో చేంజ్ చేశాను కాబట్టి ఓన్లీ క్లయింట్ 1లో ఎగ్జిక్యూట్ కావాలా. డాకర్ ఎగ్జిక్ -it పప్పెట్ ఏజెంట్ -t అన్నాను అనుకోండి. సో ఏమవుతుంది, ఎర్రర్ వస్తే టిక్ చేద్దాం. బేసిక్గా మీరు చూసారు అనుకోండి, ఇది ఏమంటుంది, ఆటోమేటిక్గా అది క్రియేటెడ్ అని వచ్చేసింది చూసారా. సో నేనేం చేస్తాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మనం ఎక్కడో చేంజ్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ ఒక దగ్గరకు వచ్చి అబ్సెంట్ అని ఇచ్చేసాను అనుకోండి, మళ్ళీ రన్ చేశాను అనుకోండి. సో ఇది క్లాస్ లో గ్లోబల్ వేరియబుల్స్ లాగా అవుతుందండి, అంటే మనం ఓకే, సో పారామీటర్స్ అనుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం కావాలంటే మల్టిపుల్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటే కాదు, మీరు కావాలంటే పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ ఇచ్చి కూడా అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. $పాస్వర్డ్ అని ఇచ్చి నేనేమంటానంటే, పాస్వర్డ్ అని ఇచ్చి మీరేం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి ఇక్కడ ఇచ్చుకోండి. ఓకే
ఇచ్చి కిందకు వచ్చి ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీరు $పాస్వర్డ్ అని ఇచ్చారనుకోండి. $పాస్వర్డ్ అని ఇక్కడ ఇవ్వండి. అలాగే కిందకి రండి. ఇలా కూడా ఇవ్వచ్చు $పాస్వర్డ్ అని. సో కంట్రోల్ X అంటాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది రన్ చేస్తే ఏమవుతుంది, ఆఫ్ కోర్స్ నేను చేంజ్ చేసినట్లేను కదా. సో ప్రాబ్లం ఏమొస్తుంది, సింటాక్స్ ఎర్రర్ ఎట్, ఓకే, పాస్వర్డ్ ఇస్ మిస్సింగ్, సింగిల్ కొటేషన్. యా పాస్వర్డ్ వచ్చి మనం అసలు అవసరం లేదండి, వేరియబుల్ కదా, ఇది అవసరం లేదు. ఓకే, ఓకే. సో ఇది ఏం క్రియేట్ కాలేదు, ఎందుకు క్రియేట్ కాలేదు, మనం పైన ఎన్ష్యూర్ యాబ్సెంట్ ఇచ్చున్నాం కాబట్టి ప్రెజెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, క్రియేటెడ్ అనమాట. సో ఇలా కూడా మీరు పాస్వర్డ్ అంటే మీకు ఏది కావాలో దాన్ని పారామీటర్స్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది నాకు. ఈ సమస్య ఏంటంటే ఇక్కడ, సో ఇది ఒక ఫైల్ కాబట్టి చేంజ్ చేశాను, ఇలాగే నాకు దాన్ని ఏమంటారు 20-30 ఫైల్స్ ఉన్నాయనుకోండి, ప్రతి దగ్గర నేను పోయి చేంజ్ చేయాలంటే కుదరదు అనమాట. అలా కాకుండా ఏమన్నా సెంట్రలైజ్డ్గా ఎన్ష్యూర్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చా? ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇలా మాన్యువల్గా నేను ఒక్కొక్క ఫైల్ పారామీటర్స్ పెట్టుకోకుండా నేను సెంట్రలైజ్డ్గా పెట్టుకోవచ్చు అంటే అలా కూడా పెట్టుకోవచ్చు అండి. అది ఎలాగంటే యాక్చువల్గా మీరు మనకేముంది యాక్చువల్గా ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో యాక్చువల్గా బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తానంటే పీడీకే న్యూ క్లాస్, మీరు చూస్తుంది. సో ఇక్కడ ఏమైంది, మీకు params.pp అని క్రియేట్ అయిందా. సో నేనేం చేస్తాను, నానో params.ppకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. ఇందాక మనం చేసినవి అన్ని కూడా ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఉన్నాయి చూసారా. సో బయటకు వద్దాం. బయటకు వచ్చి క్యాట్ users1 ఇట్లా వచ్చి నేనేం చేస్తాను, ఈ రెండు కాపీ చేసి పెట్టుకుంటాను. కాపీ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లయింట్ 4 తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఫస్ట్ params అప్డేట్ చేస్తాను. ఏమని, నానో params.ppకి వచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ రెండు ఫస్ట్ ఇది కాపీ చేస్తాను, ఇక్కడ మెన్షన్ చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది క్లాస్, ఇది మొత్తం యాక్చువల్గా. సో ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్తాను, నాకు నా నోట్ డెఫినిషన్ ఎక్కడ ఉంది, నోట్ డెఫినిషన్ వచ్చి ఈసారి క్లయింట్ 4కి వెళ్తాను. క్లయింట్ 4కి వెళ్ళి మనం చూసామనుకోండి, సారీ ఇక్కడ అవసరం లేదు, మై బ్యాడ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు క్లయింట్ 4లో అప్లై చేసాము, మనకి మీరు చూసే users2 ఉంది కదా, నానో users2.ppకి వెళ్తాను. వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను తెలుసా, ఇంతకుముందు మనం ఏం చేసాము, ఎక్కడ యాడ్ చేసాం పారామీటర్స్, ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ ఇచ్చి బ్రాకెట్ ఇచ్చి యాడ్ చేసాం కదా. ఈసారి అలా చేయము. ఈసారి ఏం చేస్తామంటే ఇన్హెరిట్స్, గుర్తుందా, ఇన్హెరిట్స్ మనం వాడామన్నమాట. ఒకదాన్ని ఇంకో దానికి చేయాలి అంటే ఇన్హెరిట్స్ చేసి ఇన్హెరిట్స్ అని చెప్పి ఇట్లా ఇస్తాను అనమాట. ఏమని ఇస్తాను, users.params ఇస్తాను యాక్చువల్గా.
ఓకే. సో ఓకే, మరి ఇక్కడ ఎలా ఇవ్వాలా? ఇక్కడ ఎలా ఇస్తామంటే డాలర్ users డాట్ params ఇచ్చి ensure. ఇక్కడికి వచ్చి పాస్వర్డ్ సేమ్ అలాగే ఇక్కడికి వద్దాం. కామా మర్చిపోయామండి. ఇలా ఇద్దాం. అలాగే పైకి వెళ్ళి కామాలో ఉంటే జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ ఒకటి. సో మనం ఏం చేసాము, ఇప్పుడు జస్ట్ పారామీటర్స్ అక్కడ నుంచి తీసుకోమని చెప్తున్నాం. ఇన్హెరిట్స్ అండ్ యూజర్స్ పారామ్స్ అంటే ఫస్ట్ అది ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ యూజర్స్ పారామ్స్ ఎన్ష్యూర్ అంటే ఓకే, దీని లోపల ఎన్ష్యూర్ ఏముందో అది తీసుకుంటాం అక్కడి నుంచి. ఎన్ష్యూర్ మనం ఆల్రెడీ ఏమి ఇచ్చున్నాం, ఎన్ష్యూర్ వచ్చి మీకు ప్రెజెంట్ అని ఇచ్చినాం కాబట్టి అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. సో వర్క్ అవుద్దో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో హోల్డ్ ఆన్. ఓకే, ఎక్కడ ఇచ్చినాం మనం వచ్చి క్లయింట్ 4లో ఇచ్చున్నాం కదా. సో నేనేం చేస్తాను, పప్పెట్ ఏజెంట్ 4కి వచ్చి ఇక్కడ ఇచ్చి ఇలా ఎంటర్ కొడతాను. చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో మనకి ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది, సో ఏదో కామాను ఫుల్ స్టాప్. ఇక్కడ ఏమంటుంది అంటే పారమ్స్ లో ఉంది ఇల్లీగల్ కామా సపరేటెడ్ లిస్ట్. లుక్స్ లైక్ మనం కామా ఇవ్వకూడదు అనుకుంటాను పారమ్స్ లో. నో ఇష్యూస్, నో పారామీటర్స్ వచ్చి ఎన్ష్యూర్ కరెక్ట్ గానే ఇచ్చాం, బట్ లుక్స్ లైక్ పాస్వర్డ్ ఇక్కడ కామా ఇవ్వలేదా, ఇక్కడ కామా ఇవ్వలేదా. సో లైన్ ఏమంటుంది, లైన్ 8 అంటుంది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8. సో కామా తీసేయాలా. ఇల్లీగల్ కామా సపరేట్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఓకే, కామా తీసేయాలి. సరే, మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. సి, సో ఇదేం చేస్తుంది మీకు ఆటోమేటిక్గా అంటే 4 ఎట్లా క్రియేట్ చేసినాయి అంటే మనం యూజర్ 1లో చేంజ్ చేయలేదు కదండి బేసిక్గా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే క్యాట్ యూజర్స్ 1లో మనం ఇక్కడ ఇది ఇచ్చాం అనమాట. అంటే డైరెక్ట్ క్లాస్లోనే పారామీటర్స్ ఇచ్చాను చూసారా. వేరే యూజర్ 2 వచ్చేసరికి నేను పారామ్స్ తీసుకోమని చెప్పాను కాబట్టి 4 క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, నానో పారామ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, ప్రెజెంట్ బదులు యాబ్సెంట్ ఇస్తాను. అటువంటిప్పుడు ఏమవుతుంది, యూజర్స్ 1 and 2 అలాగే ఉంటుంది, వేరాస్ 2 డిలీట్ అయిపోతుంది. ఎక్కడ పారమ్స్ లో చేంజ్ చేసి ఇక్కడ డిలీట్ అయిపోవాలన్నమాట ఆటోమేటిక్. ఎందుకంటే అది ఇన్హెరిట్ చేసుకుంటే ఇన్హెరిట్ నుంచి ఇక్కడ అప్లై కావాలి నాకు. సి, రిమూవ్ అండ్ రిమూవ్. సో ఇదండి పారామీటరైజ్ క్లాసెస్. యాక్చువల్ గా మీరు పారామీటర్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇదేనా జస్ట్ మీకు ఓవర్వ్యూ చెప్పాను, చాలా చేయొచ్చండి దీంట్లో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక forge.puppet.comకి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, మీరే ఫస్ట్ నుంచి ఏదైనా ప్యాకేజ్ ఎస్పెషల్గా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, Nginx ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, మీకు రెడీమేడ్ గా పప్పెట్ ఫోర్జ్ లో ఫస్ట్ చూడాలండి మీరు ఉన్నాయా లేవా ఉంటే. అంతేగాని మీరే ఫస్ట్ నుంచి పై బ్రాకెట్ నుంచి కింద బ్రాకెట్ దాకా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో Nginx అఫీషియల్ గా పప్పెట్దే ఉంది, వాళ్ళే ఇస్తున్నారు. సో దాని లోపలికి వెళ్ళండి. దాని లోపలికి వెళ్ళి మీకు కింద ప్రాజెక్ట్ URL అని ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ URL క్లిక్ చేసి మీకు గిట్హబ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, గిట్హబ్ లో మొత్తం కోడ్ ఉంటుంది. కోడ్ లోపల మీరు మేనిఫెస్టోకి వస్తారు. యాక్చువల్గా మేనిఫెస్టోకి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, init.pp ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇదేం చేస్తుంది చూడండి, క్లాస్ అని చెప్పి మీకు క్లాస్ Nginx అని చెప్పి సింగిల్ బ్రాకెట్ ఇస్తుంది. దాంట్లో అంతా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, కాన్ఫిగ్ డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ టు Nginx params అని వచ్చింది సార్. అక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట పారామీటర్స్ ఈ విధంగా.
సో ఏదైతే పారామీటర్స్ నుంచి అవసరం లేకుండా ఉందో అది వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేస్తారు ఈ విధంగా ఇక్కడ. సో మీకు ఎన్ని పారామీటర్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ యాక్చువల్గా అన్ని కిందకి పోగా ఇక్కడ దాకా ఈ బ్రాకెట్ తర్వాత మళ్ళీ ఇన్హెరిట్స్ nginx డాట్ params. ఓకే, ఇక్కడ మీరు ఒక పదం కొత్తగా చూస్తున్నారండి, కంటైన్ అని ఒకటి ఉందన్నమాట. ఓకే, సో కంటైన్ అంటే బేసిక్గా మీకు చాలా మంది ఇంక్లూడ్ కంటైన్ మీకు ఒకటే అనుకుంటారండి. యాక్చువల్గా ఇంక్లూడ్ అని ఉంది కదా, అలాగే కంటైన్ కూడా ఒకటే అనుకుంటారండి. స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మీకు సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే కంటైన్ దేనికి ఉన్నాయి, కంటైన్ అని ఇది నేను ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉందండి. ఓకే, ఇంక్లూడ్ కి కంటైన్ కి వ్యత్యాసం ఏంటి, మేము నిజంగా టెస్ట్ చేయాలి, నేను అసలు ఉన్నారా పప్పెట్లో పని చేశారా లేదా అని తెలుసుకోవాలనుకోండి. ఇంక్లూడ్ కి కంటైన్ కి తేడా ఏంటి అంటే, ఇంక్లూడ్ ఎక్కడ వాడతామంటే మనం ఎప్పుడైతే మన నోట్ డెఫినిషన్ లో ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నోట్ డెఫినిషన్ లో ఇక్కడ వాడతాం, ఇంక్లూడ్ అని వాడతాం. అంటే ఒక నోడ్ కి మనం ఒక మాడ్యూల్ అప్లై చేయాలి అంటే అప్పుడు మనం ఇంక్లూడ్ వాడతాం. సరే, కంటైన్ ఎక్కడ వాడతామంటే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసినట్లు ఏమవుతుందంటే నేను ఎక్కడ init.pp అని ఉన్నాను, ఇది nginx అన్నమాట. మేనిఫెస్టోలోకి వెళ్ళాను అనుకోండి, మేనిఫెస్టోలోకి వెళ్ళినప్పుడు మీకు ఏముంది, వాళ్ళు అన్ని కూడా init.pp కింద పెట్టకుండా సర్వీస్ స్టార్ట్ చేయడానికి సపరేట్ గా పెట్టారు, ప్యాకేజ్ ఇన్స్టలేషన్ సపరేట్ గా పెట్టారు. చూడండి, అన్ని init.pp లేదంటే నా ఉద్దేశం ఏంటంటే init.pp ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ కోడ్ ఏ కోడ్ ఉంది, nginx కోడ్ ఉంది. మీరు కిందకు వచ్చారు అనుకోండి, కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ కంటైన్ అని ఎందుకు ఇచ్చారంటే బేసిక్ గా మీరు ఈ ఇన్స్టలేషన్ చూసారా, ఈ ప్యాకేజ్ ఇన్స్టలేషన్ సర్వీస్ ఆ తర్వాత కాన్ఫిగ్ ఇవన్నీ ఏం చేశారు, సపరేట్ సర్వీస్ గా పెట్టారు, సపరేట్ ఫైల్స్ గా పెట్టారు అనమాట. ఓకే, సో అవి ముందు ఎగ్జిక్యూట్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే కంటైన్ అని వాడతారు. కంటైనర్ పెట్టి ఆ మూడు ఇచ్చారు చూడండి. కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు కావాలనుకుంటే ఈ కోడ్ అంతా దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ package.app అని ఉంది, నేను కానీ ఆ కోడ్ ని మీరు చిన్న కోడ్ ఇది ఉంది కదా, ఈ కోడ్ అంతా ఇక్కడ సపరేట్ గా ఒక ఫైల్లో పెట్టకుండా ఇక్కడే పెట్టేశాను అనుకోండి, ఆబ్వియస్గా అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. అలా కాకుండా మీరు సపరేట్ ఫైల్స్ లో పెట్టారు అనుకోండి, మీ కాన్ఫిగరేషన్ ఎందుకు పెట్టుకుంటారు అలాగా, ఒకటే పెద్ద ఫైల్ అయితే మీకు డీబగింగ్ కష్టం అయిపోద్ది అనమాట. డీబగింగ్ కష్టం అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ ఫైల్స్ పెట్టుకుంటారు. పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు, పెద్ద ప్యాకేజ్ అయినప్పుడు ఈ విధంగా సపరేట్ ఫైల్స్ పెట్టుకుంటారు అనమాట. బట్ మీకు ఇప్పుడు ఏమవుతుంది, మీకు సపరేట్ ఫైల్స్ గా పెట్టినప్పుడు మీకు ఎగ్జిక్యూట్ కావాలి కదా కంపల్సరీగా, అవన్నీ కూడా 1 by 1. సో అటువంటిప్పుడు ఇలా కంటైన్ అని ఇచ్చారు అనుకోండి, ఇన్హెరిట్స్ nginx పారామీటర్స్ కంటైన్ అని ఇచ్చారు అనుకోండి, ఏమవుతుందంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాకే నెక్స్ట్కి వెళ్తుంది అనమాట. దీని తర్వాత బ్రాకెట్ తర్వాత ఏమైనా కాన్ఫిగరేషన్ ఉన్నా లేకపోతే ఇవన్నీ కూడా ఫస్ట్ ఇవన్నీ అయిపోయినాక అయిపోతాయి. సో మీరు మీ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ సపరేట్ గా ఫైల్స్ వాడుకున్నప్పుడు, సపరేట్ క్లాసెస్ అని చెప్పచ్చు అండి, సపరేట్ క్లాసులుగా వాడుకున్నప్పుడు అంటే సరే క్లాస్ ఉందా సపరేట్ క్లాసెస్ గా వాడుకున్నప్పుడు మీరు కంటైన్ అనే వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ముందు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాకే తర్వాతే మిగతా అవుతాయి. సో డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారు అనమాట అక్కడ. ఓకే, ఇదండి కంటైన్. సో నెక్స్ట్ వచ్చి మనం సో ఇప్పుడు ఇంక్లూడ్ వచ్చేప్పటికి ఓన్లీ ఆన్ ద నోట్స్ లో నోట్స్ లో మేనిఫెస్ట్ డిఫైన్ చేయడానికి ఇంక్లూడ్ ఇచ్చేస్తాము. కంటైన్స్ వచ్చి డిఫరెంట్ కాంపోనెంట్స్ గా రాసుకుని మనం హోల్ స్ట్రక్చర్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకుని అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఒక సింగిల్ ఫైల్. సో ఇంక్లూడ్ కంటే ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, ఇలాంటి ఇవన్నీ కూడా నేను సపరేట్ గా రాశాను కదా, ప్యాకేజెస్, పారామీటర్స్, సర్వీసెస్ సపరేట్ క్లాసెస్ ఉన్నాయా, 3 different క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా అలా డిఫరెంట్ గా పెట్టకుండా కేవలం init.pp లో పెట్టామనుకోండి, నిన్న మీకు డిపెండెన్సీ చెప్పాను చూసారా, రిక్వైర్, బిఫోర్, అలా వాడుకుంటాం అన్నమాట, డిపెండెన్సీ క్రియేట్ చేస్తాం. అలా కాకుండా మీరు సపరేట్ గా రాశారనుకోండి, అక్కడ మీరు క్రియేట్ చేయలేరు కదా, బిఫోర్ ఆఫ్టర్ రిక్వైర్ క్రియేట్ చేయలేరు, ఎందుకంటే అది ఒక దాంట్లో ఒక ఫైల్లోనే పనిచేస్తుంది అనమాట. ఇలా మీరు సపరేట్ గా సర్వీసెస్ క్రియేట్ చేయాలనుకుంటే, క్లాసెస్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా కంటైన్ వాడాలన్నమాట. కంటైన్ వాడితే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మనం పప్పెట్ ఉంది కదండి, అంటే ఒకసారి ఫస్ట్ ట్యాబ్ లోకి వెళ్తారా ఒకసారి. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి,
ఫోర్త్ ట్యాబ్ లోకి ఒకసారి వెళ్ళండి. అంటే 1 2 3 4. సో ఇక్కడ నుంచి మనకి పపెట్ ఫిఫ్త్ ట్యాబ్ లో నెక్స్ట్ ట్యాబ్. సో Okay. దాంట్లో మేనిఫెస్ట్ ఉంది కదా, అంటే నింజినిక్స్కి వెళ్ళారు, దాంట్లో డైరెక్ట్ గా మేనిఫెస్ట్కి వెళ్ళారు. సో మనం ఏదైనా ప్రాజెక్ట్ అంటే కొత్త కాంపోనెంట్స్ ఒకటి డిఫైన్ చేశారు అనుకోండి. సో మనకేం తెలియదు అనమాట. అంటే ఎలా చదవాలి దీన్ని, ఫైల్ ని ఫస్ట్ ఇనిట్కి వెళ్ళి ఇనిట్లో నుంచి చూసుకొని దాంట్లో నుంచి చూసుకోవాలా, అంటే పారామీటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి డిఫైన్ చేసుకుని ఎలా చదువుకోవాలి అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒకటి ఏదైనా ఇన్స్టాల్ చేయమన్నారు అనుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఈ పప్పెట్ దాంట్లో చెక్ చేసుకోవాలి. ఇదేదబ్బా అంటే బ్యాక్ వెళ్ళాను అనుకోండి, మీకు పప్పెట్ ఫోర్జ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు అడిగిన మాడ్యూల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలా. ఇక్కడ కానీ మీకు అనుగుణమైన మాడ్యూల్ ఉందంటే మీ జీవితం సగం అయిపోయినట్టే అనమాట, ప్రశాంతంగా. ఓకే, ముక్కల భాగం అయిపోయినట్టు. ఎందుకంటే మీరంతా కోడ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ దాన్ని మాడ్యూల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే మాడ్యూల్ ఎలా చదవాలా అంటారా, ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇది మాడ్యూల్ అండి, మాడ్యూల్ లోపల మేనిఫెస్ట్ ఇవి. ఓకే, దీని లోపల init.ppతో స్టార్ట్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే బై డిఫాల్ట్ అదే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే, init.ppలోకి వెళ్తే మీరు ఇది ఎలా చెప్పొచ్చు, టెరాఫామ్ లో మెయిన్ ఉంది కదా, మెయిన్ లో మనం ఏం చేస్తాము, మెయిన్ లో అన్ని పెట్టుకుంటాం, మిగతా సర్వీస్లన్నీ EC2 అటు పెట్టుకుంటాం కదా, అలా మిగతా అన్ని అనమాట. సో init.ppలో మిగతా సర్వీస్లన్నీ ఎక్కడో ఇంక్లూడ్ చేసి ఉంటారు, మీరు చదవచ్చు అనమాట. మీరు కిందకి వచ్చారు అనుకోండి, ఇక్కడ చూడండి అన్ని సర్వీస్ మిగతా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇవన్నీ. సో కాబట్టి ఇనిట్ నుంచి స్టార్ట్ చేసి మీకు అన్ని చదవాల్సి వస్తుంది అండ్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ లాంగ్వేజ్ కండిషన్స్ లో మీకు మల్టిపుల్ ఉన్నాయండి. ఇఫ్ ఫ్యాక్ట్స్ వాడుకోవచ్చు, ఇది ట్రై చేయండి మీరు యాక్చువల్ ఎలా చేయాలి అని చెప్పి. ఇఫ్ వాడుకోవచ్చు, వైల్ కూడా ఉంది, కాకపోతే వైల్ ఇక్కడ అనరండి, వైల్ ని అన్లెస్ అంటారు యాక్చువల్ గా. ఓకే, అన్లెస్ అంటారు, వైల్ అనేది లేదనమాట. తర్వాత కేస్ స్టేట్మెంట్ ఉందన్నమాట. కేస్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేస్ అంటే మీరు చాయిస్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అని చెప్పి సోలారిస్ అయితే, ఇంకా రోల్స్ మనం మాట్లాడుకోలేదు, రేపు మాట్లాడతామండి రోల్స్ అండ్ ప్రొఫైల్స్, రేపు చెప్తాను. రెడ్ హ్యాట్ వచ్చి ఈ రోల్ ఎగ్జిక్యూట్ కావాలి, ఇవన్నీ పెట్టాలన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి మీకు మల్టిపుల్ చాయిసెస్ కావాలంటే ఇద్దరు మీరు ఇఫ్ లూప్ లేదంటే వైల్ విచ్ ఇస్ అన్లెస్, కేస్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ఇవి ప్రాక్టీస్ చేయండి యాక్చువల్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి తెలుసా, ఫర్ లూప్స్ ఏమి ఉండదా, అంటే వైల్ లాగే ఫర్ లూప్ కూడా లేవా దీంట్లో వైల్ అంటే ఇదేనండి, ఇదే యాక్చువల్ గా. సో ఇక్కడ నా ఫర్ లేదండి, ఫర్ డైరెక్ట్ గా లేదు యాక్చువల్ గా. మీరు ఏంటంటే ఇఫ్ లోపల యూస్ చేసుకుని చేసుకోవాలి. సో మీరు ఎలా చేయాలి అంటే యాక్చువల్ గా దీన్ని ఎలా టెస్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నామంటే మనం ఆర్ కంటైనర్స్ డిప్లాయ్ చేశానండి, ఆర్ కూడా వచ్చి మీకు ఉబుంటూ చేశాను. కానీ మీరు ఏం చేయాలి, నేను యాన్సిబుల్ అని మీకు ఏం చెప్పాను, ఇది కూడా చేయొచ్చు అని చెప్పాను, రెడ్ హ్యాట్ కూడా చేయొచ్చు, సెంటోస్ కూడా చెప్పాను. మీరు సెంటోస్ ఇంకొక ఇప్పుడు 1 to 6 వచ్చి మీకు ఉబుంటూ ఉన్నాయి కదా, ఇంకొక 4 కంటైనర్స్ డిప్లాయ్ చేయండి. ఆ 4 వచ్చి సెంటోస్ అనుకోండి. అప్పుడు రన్ చేసినప్పుడు ఇవి టెస్ట్ చేయండి, ఇవి పని చేస్తుంది, ఈ కేస్ టెస్ట్ చేస్తుందా. లేకపోతే ఇఫ్ స్టేట్మెంట్ లో వచ్చి ఓఎస్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు సెంటాస్ అని చెప్తే మీకు రావడము, ఇది ట్రై చేయండి. ఇది మీ సొంత తెలివితేటలు వాడి ట్రై చేయండి యాక్చువల్గా. ఇలాంటి ఆప్షన్ ఉందన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీకు పపెట్ ఈజ్ నాట్ ఈజీ అండి, ఆన్సర్ అంత ఈజీ కాదు, దానికి చాలా ఎఫర్ట్, దానికి ఎక్స్పీరియన్స్ కావాలా. చిన్నగా చాలా మంది క్లాసులు అర్థం కావడమే కష్టం అనమాట, ఎందుకంటే క్లాస్ అనగానే వాళ్ళకి సి లాంగ్వేజ్ గుర్తొస్తుంది, సి లాంగ్వేజ్ ఔప్స్ కాన్సెప్ట్, సో దడబుట్టిపోతుంది అనమాట. ఎనీవే, సో ఈ విధంగా చేయొచ్చు, మీరు ట్రై చేయండి, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్ అవుతుందండి, లేదంటే కాదనమాట. ఓకే, సో రేపు ఏం చేస్తామంటే ప్రొఫైల్స్ అండ్ రోల్స్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకా ఫర్దర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. యాక్చువల్గా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే దాని ఎలా చెప్పొచ్చు, సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ లో మనకి సీఎం పిఎం ఉంటాడు యాక్చువల్గా. సో సీఎం తీసుకున్నాను, సీఎం అనేది అబ్స్ట్రాక్షన్ అనమాట, చీఫ్ మినిస్టర్ అనేది. సో దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం డ్యామ్ కట్టాలంటే చంద్రబాబు నాయుడు ఏం పోయి సిమెంట్ తాపి తీసుకొని ఏం కట్టాడు అక్కడే, అవునా, ఆయన అడ్మినిస్ట్రేషన్ బేసిక్గా, కానీ అది ఒక అబ్స్ట్రాక్షన్ అనమాట. సో మనకు అందరూ అది కట్టారు అంటే ఈయన కట్టాడు, కట్టలేదంటే ఈయన కట్టలేదు, అంతవరకే. సో సీఎం మీద బ్లేమ్ పోతుంది యాక్చువల్గా. కానీ యాక్చువల్గా పనిచేస్తుంది ఎవరు, బ్యాక్ ఎండ్ జనాలు పనిచేస్తారు అనమాట. సిమిలర్ గా అలాగే మీకు ఏమవుతుంది, రోలు ఈ ప్రొఫైల్స్ అనేది అబ్స్ట్రాక్షన్ అనమాట. సీఎం లాగా వెనక ఎవరు పనిచేస్తున్నారు, క్లాసెస్ ఇవన్నీ పనిచేస్తున్నాయి అనమాట, అవి వచ్చి వర్కర్స్ యాక్చువల్గా. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, పైథాన్ అయినా ఏదైనా కూడా మీకు అబ్స్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే బ్యాక్ ఎండ్ లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అది ఆ టెక్నిక్ తెలుసుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకేలాగా పనిచేస్తుంది బేసిక్ గా. సో రోల్స్ అండ్ ప్రొఫైల్స్ ఆర్ ద అదర్ లేయర్ ఆఫ్. ఇప్పుడు బేసిక్ గా
మనం ఏం చేసాము, ఈ ఈ కోడ్ ఉంది అనుకోండి, ఈ కోడ్ అనేది యాక్చువల్ జరుగుతుంది. దాని మీద మనం ఈ కోడ్ దాన్ని ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి క్లాస్ లో పెడతాం. క్లాసెస్ వచ్చి ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్. క్లాసెస్ తీసుకొచ్చి ఏం చేస్తాం అంటే ప్రొఫైల్స్ లో పెడతాం. ప్రొఫైల్ ఇంకో అబ్స్ట్రాక్షన్ లేయర్. ఆ ప్రొఫైల్ తీసుకొచ్చి మనం రోల్ లో పెడతాం. అదొక ఇంకో అబ్స్ట్రాక్షన్ లేయర్. అలా చేస్తాం అనమాట. ఓకే, సేమ్ లైక్ రోల్స్ అండి. మనం రోల్స్ యూజ్ చేసాం కూడా ఆన్సిబుల్ అలాగే అనుకోండి, అంటే మాడ్యూల్స్ అది ఆ విధంగా. ఇంకా చెప్పండి క్లాసెస్ మాడ్యూల్స్ మర్చిపోయాను. క్లాసెస్ ఒక అబ్స్ట్రాక్షన్, క్లాసెస్ పైన మాడ్యూల్స్ లేదా మేనిఫెస్ట్, మాడ్యూల్స్ పైన రోల్స్, ప్రొఫైల్స్ పైన రోల్స్ అన్నమాట. సో రోల్స్ అండ్ ప్రొఫైల్స్ రేపు చూద్దాం. ఓకే, సో ల్యాబ్స్కి వెళ్దాం. ల్యాబ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి దీన్ని టెర్మినేట్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ అండి. చలో, సీ యూ టుమారో సేమ్ టైం. బై గైస్. హర్ష గారు, ఒక 2 డౌట్స్ అండి. ఇంటర్వ్యూ ఉంది ఇప్పుడు మనకి. ఫుల్ స్టాక్ అనుకుంటే మనం ఫుల్ స్టాక్ డిప్లాయ్మెంట్ చేస్తాం కదా, అనుకున్నాం అనుకోండి, మనం అందులో కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ డివి స్క్రిప్ట్స్ కానీ ఇవి రన్ చేస్తాము ఎన్విరాన్మెంట్ కు. ఇవన్నీ మనం ఆటో డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాము? దానికి మీకు జెంకిన్స్ వచ్చిందండి. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయాలి. సో టెరాఫామ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసుకోవాలి. ఫస్ట్ డిప్లాయ్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిప్లాయ్ అయిపోయినాక మనం ఏం చేయాలా, తర్వాత వచ్చి మనం ఆన్సిబుల్ కానీ పప్పెట్ వాడి ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి. మీకు డేటాబేస్ తీసుకున్నారు అనుకోండి, MySQL తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలా, MySQL ఇన్స్టాల్ చేయాలా. ఓకే, MySQL ఇన్స్టాల్ చేసిపోయినాక తర్వాత ఏంటంటే కాన్ఫిగరేషన్ చేయాలి దాన్ని. సో మీకు ఏమైనా యూజర్స్ క్రియేషన్ లేకపోతే డేటా అప్లోడ్ చేయడం, ఆ తర్వాత సర్వీస్ స్టార్ట్ చేయాలా. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, టెరాఫామ్ తో ఎన్వైరన్మెంట్ అంతా డిప్లాయ్ చేస్తారు. ఇది CI/CD పైప్లైన్ అండి. జెంకిన్స్ ఆఫ్ మీకు అర్థం అవుతుంది, బట్ ప్రొసీజర్ చెప్తున్నాను. ఫస్ట్ మీకు టెరాఫామ్ యూస్ చేసుకొని లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకొని మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసేసుకోవాలి. డిప్లాయ్ అయిపోయినాక మీకు సర్వర్స్ అన్ని అప్ అయిపోయినాయి. తర్వాత ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ మీరు పప్పెట్ అంటే ఆ ఇమేజ్ AMI ఇమేజ్ లో మీరు ఆల్రెడీ పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తుంటే ఏం అవుతుందంటే ఆటోమేటిక్ గా అది మనం దీనికి కనెక్ట్ అయిపోతుంది, పప్పెట్ మాస్టర్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఆల్రెడీ కీస్ మీరు కాపీ చేస్తుంటే ఆన్సిబుల్ కనెక్ట్ అయిపోతుంది. ఆన్సిబుల్ లో మనం ఏం చేస్తాము, మీరు ప్లే బుక్ రన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ అవుతుంది. దానికి కనెక్ట్ అయిపోయి మీకు కావాల్సిన ప్లే బుక్ రన్ అవుతుంది. ప్లే బుక్ రన్ అయిపోయి ప్లే బుక్ లో మీకు మల్టిపుల్ టాస్క్స్ పెట్టుకుంటాం. టాస్క్స్ అయినా ప్లేస్ అయినా పెట్టుకుంటాం. ఫస్ట్ ఏంది, మీకు యాప్ అప్డేట్ చేయడం, తర్వాత డౌన్లోడ్ చేసుకోవడం MySQL ని, తర్వాత ఇన్స్టాల్ చేయడము. మీరు ఇన్స్టాల్ అయిపోయినాక కాన్ఫిగరేషన్ యూజర్స్ ఏమైనా క్రియేట్ చేయాలని పెట్టుకుంటాం. ఒకవేళ వెబ్ సర్వర్ అనుకోండి, మీకు అపాచీ అయినా Nginx అయినా HTTP కాన్ఫ్ ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. కాన్ఫిగరేషన్ nginx.conf ఫైల్, అది మీరు అప్డేట్ చేయాలా. అప్డేట్ చేయాలంటే దానికి ఏం కావాల్సి వస్తుందంటే మీకు జింజర్ టెంప్లెట్స్ వాడుకోవాలి. ఆన్సిబుల్ జింజర్ టెంప్లెట్స్ వాడుకొని మీరు రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సర్వీస్ స్టార్ట్ చేసుకోవాలా. సో ఇదంతా ఒక పైప్ లైన్ లో వస్తుందండి. అంటే ఎలాగా, మనకి డెవలపర్ వచ్చి కోడ్ కమిట్ చేస్తాడు. కోడ్ కమిట్ చేసినాక తర్వాత ఏంటంటే మనం జెంకిన్స్ లో స్టేజెస్ యాడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే బిల్డ్ స్టేజ్, తర్వాత వచ్చి టెస్టింగ్ స్టేజ్, తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజ్ అని ఒక్కొక్క స్టేజ్ లో ఏంటంటే మనం పెట్టుంటాం అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ డిప్లాయ్ చేయాలా, అంటే AMI క్రియేట్ చేయాలా, AMI తర్వాత మళ్ళీ మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెరాఫామ్ వాటి డిప్లాయ్ చేయాలా, ఇలా ఒక ప్రొసీజర్ లో చేయాల్సి వస్తుంది. దానికి ఏంటంటే జెంకిన్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకే, ఫస్ట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, ఇది అది 2 జాబ్స్ కి పెట్టుకుంటామండి. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఒకటి, టెర్రాఫామ్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, అది తర్వాత మీ ఇష్టం అండి, ఎన్ని స్టేజెస్ అయినా పెట్టుకోవచ్చు. కావాల్సి వస్తే మీరు AMI క్రియేషన్ వచ్చి ఒక స్టేజ్ లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ అంటే తర్వాత అంటే ఇంకా ఉన్నాయి కదా, డెవలపర్ తన జావా దాన్ని బిల్డ్ చేయాలి కదా, యాంటూ మ్యావన్ కూడా బిల్డ్ చేయాల్సి వస్తుంది. జార్ ఫైల్స్ అదొక స్టేజ్ ఉంటుంది, బిల్డ్ స్టేజ్. సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత మీకు AMI క్రియేషన్ స్టేజ్ ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇన్స్టలేషన్ నుంచి మామూలుగా డిప్లాయ్మెంట్ వరకు ఒక సింగిల్ పైప్ లైన్, మొత్తం ఒక పైప్ లైన్ లో పెట్టేసుకోవచ్చు అండి. పెట్టుకోవచ్చు. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, పైప్ లైన్ లో స్టేజెస్ ఉంటాయి మీకు. స్టేజ్, తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజ్ అంతా. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది, నెక్స్ట్ నుంచి జావా డెవలపర్ కమిట్ చేస్తున్నాడు, మనం అక్కడి నుంచే మనము ఓన్లీ కమిట్ చేసిన దగ్గర నుంచి ఓన్లీ డిప్లాయ్మెంట్ అంతవరకే తీసుకోవాలనుకున్నాం అనుకోండి, అది ఎలా తీసుకుంటాం? అది కాదు కదండి. మీకు పైప్ లైన్ లో ఎలా సెట్ చేస్తారో అలా పనిచేస్తుంది. యాక్చువల్ గా అతను కమిట్ చేసినప్పుడు
కమిట్ చేసాడు అనుకోండి, కమిట్ చేసిన తర్వాత ఏమంటున్నారు మీరు మొత్తం ఏ టు జెడ్గా డిప్లాయ్ అవ్వాలంటే డిప్లాయ్ అవుతుంది. కాదు, ఆ డిప్లాయ్ చేసింది మాత్రమే అంటే ఆ చేంజెస్ తీసుకొని డిప్లాయ్ చేయాలంటే కొత్త పైప్ లైన్ క్రియేట్ చేయాలి. కొత్త పైప్ లైన్లో ఏం చేస్తాము, ఫస్ట్ గిట్ కమిట్ చేసిన వెంటనే ట్రిగర్ వస్తుంది, వెబ్ హుక్ వస్తుంది. ట్రిగర్ వచ్చినాక సో ఏ సర్వర్లో ఉందో, ఎక్కడైతే అప్లికేషన్ ఇన్స్టాల్ అయి ఉందో ఫస్ట్ బిల్డ్ చేస్తుంది అనమాట. మీకు సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి దాన్ని తీసుకెళ్లి ఎక్కడ ఒక లొకేషన్ లో పెట్టుకుంటుంది, S3 కానీ ఎక్కడ, దాన్ని అంటే బేసిక్ ఆర్టిఫాక్ట్ అంటారు. అక్కడి నుంచి ఏ సర్వర్ అయితే అది ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని అక్కడ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. అది కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు మనకి DB స్క్రిప్ట్స్, నంబర్ ఆఫ్ DB స్క్రిప్ట్స్ రన్ చేస్తూ ఉంటాం కదండి, వాళ్ళు డేటాబేస్ పిలుస్తారు. అవి మనము పైప్ లైన్ లో పెట్టి ఆటోమేషన్ ఎలా చేస్తాం దానికి? ఆటోమేషన్ ఏముందండి, స్క్రిప్ట్ రన్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్స్ ఒక దగ్గర రన్ అవ్వాలి, ఒక వెబ్ సర్వర్లో ఒక DB సర్వర్ రన్ అవ్వాలి, అవునా? అలా రన్ అవ్వాలంటే ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అయితే రన్ చేయొచ్చు, లేదా ఒక ప్యాకేజ్ గా పెట్టి డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఎగ్జిక్యూట్ కావాలి యాక్చువల్ గా. సో మీరు ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు, మీరు డిప్లాయ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా చెప్పేది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ పపెట్ అనుకోండి. పపెట్ నుంచి మీరు ఏం చేయొచ్చు, పపెట్ నుంచి ఈ ప్యాకేజ్ అంతా కూడా అక్కడికి కాపీ చేయొచ్చు. లేదనుకో యాన్సిబుల్ అనుకోండి, మీకు సోర్స్ డెస్టినేషన్ కాపీ ఉంది కదా, ఫస్ట్ ఆ స్క్రిప్ట్స్ అన్ని అక్కడ కాపీ చేస్తాం. ఓకే, కాపీ చేసినాక ఆ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం అక్కడ. సింపులే కదా. అంటే ఏంటంటే 10 స్క్రిప్ట్లు ఇచ్చారు అనుకోండి, ఆ 10 స్క్రిప్ట్లు కలిపి ఇంకొక స్క్రిప్ట్ లో ఉంటాయి అనమాట. అంటే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ 10 క్రియేట్ అయిపోవాలి. సో అది ఎక్కడ పెడతాము, అది వచ్చి మనం గిట్ హబ్ లో పెట్టాం అనుకోండి. యాన్సిబుల్ ఏం చేస్తుంది, డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే గిట్ క్లోన్ చేసుకోవాలి, క్లోన్ చేసుకుంటుంది ఎక్కడికి, ఆ పర్టికులర్ మిషన్ కి చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం CD రాసుంటాం, షెల్ స్క్రిప్ట్ రాసుంటాం అనమాట. షెల్ మాడ్యూల్ ఇచ్చి ఎగ్జిక్యూట్ సో అండ్ సో షెల్ స్క్రిప్ట్ అని చెప్పి, సో ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మీకు అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. పప్పెట్లో కూడా అట్లాగే చేసుకోవచ్చు. మీరు ప్యాకేజ్ అక్కడ డౌన్లోడ్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, ఆ స్క్రిప్ట్స్ అన్ని డేటాబేస్ వాళ్ళని అడగాలండి మనము, ఈ ప్యాకేజ్ కింద క్రియేట్ ఇవ్వండి అని. సో మనం షెల్ స్క్రిప్ట్ లో ప్యాకేజెస్ అన్ని మెన్షన్ చేసి రన్ చేస్తాము. ఇది లైనక్స్ బాక్స్ లో ఉంటుంది. అవన్నీ ఉత్తా చెప్పుకుంటే ఏం లేదండి, వర్కౌట్ కాదు యాక్చువల్గా. మీరు ఏం చేయాలంటే DB స్క్రిప్ట్స్ పక్కన పెట్టేస్తే, ఓకే, మీకు గుర్తుందా, నేను యాన్సిబుల్ లో ఒక ఇంజనీరింగ్స్ పెట్టాను, ఆటోమేటిక్ అది డౌన్లోడ్ చేసుకుంది, డిప్లాయ్ చేసింది కూడా కంటైనర్స్ లో. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. మాటలో ఏం లేదు యాక్చువల్. ఓకే, అంటే DB స్క్రిప్ట్స్, నంబర్ ఆఫ్ DB స్క్రిప్ట్స్ కొంచెం అప్డేట్ చేయమని టేబుల్స్ ఇస్తారు కదా, ఈ టేబుల్ అప్డేట్ చేయాలి, ఈ టేబుల్ అప్డేట్ చేయాలి. అది వాడి తలకాయ నొప్పండి, డేటాబేస్ అనేది DB వాడి తలకాయ నొప్పి, మీకు సంబంధం లేదు. మీరు స్క్రిప్ట్స్ డిప్లాయ్ చేయడమే. సో కాబట్టి మీరు ఏం చెప్తారు, మీ స్క్రిప్ట్స్ బాగుంది, నాది, మీరు జస్ట్ మీడియేటర్ కదా. సో డేటాబేస్ వాళ్ళు ఇస్తారు, అది తీసుకొని మీరు డిప్లాయ్ చేస్తున్నారు. వాడు కరెక్ట్గా స్క్రిప్ట్ ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. ఓకే, అదంతా మనం ప్యాకేజ్ కింద పెట్టేసి అది వాళ్ళని అడుగుతామండి, ప్యాకేజ్ క్రియేట్ చేసి ఇవ్వమని. అది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. మీరు క్రియేట్ అంటే DB స్క్రిప్ట్స్ అంటే ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ లాగిన్ చేయాలా, సో లాగిన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలా. సో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ టు కంపెనీ. ఓకే, అంటే ఇది లైనక్స్ బాక్స్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం ఓకే, అందుకే ఒకసారి ప్రాక్టీస్ చేయాలండి. డిస్కస్ చేస్తే అర్థం కాదనమాట. అది కూర్చొని మీరు MySQL తీసుకొని ఓకే ఎలా చేయొచ్చు అని ట్రై చేస్తే మీకు అర్థం అవుతుంది. MySQL ఈజీ కాబట్టి ఈజీగా చేయొచ్చు దాన్ని. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ గైస్? చలో, let's catch up tomorrow same time. Bye.